అందరికీ శుభ సాయంత్రం అండి. ఈసారి సంక్రాంతి పండుగకు మేము తిరుమల వెళ్ళాము. భోగి పండుగ రోజున ఎస్ఎస్డి టోకెన్స్ వేయించుకుని గురువారం నాడు నిజరూప దర్శనం చేసుకున్నాము. సంక్రాంతికి ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది కదా అని ఈసారి సంక్రాంతికి మేము వెళ్ళాము. సౌసయానే ఏక్మత అని హిందీలో ఒక సామెత ఉంది. 100 మంది ఒకేలా ఆలోచిస్తారట. తెనాలి రామలింగన్ కథలో కూడా కుండలో అందరినీ పాలు పోయమంటే అందరూ నీళ్లే పోసారనే కథను మీరు విన్నారా? అలాగే అందరూ కూడా తిరుమలలో సంక్రాంతికి ఖాళీగా ఉంటుందనుకుని అందరూ వచ్చారు. దానితో రూమ్స్ కానీ దర్శనాలు కానీ చాలా కిక్కిరిసిపోయి ఉన్నాయి. రూమ్స్ దొరకడం చాలా కష్టమైంది. దర్శనాలకైతే గంటల తరబడి రూమ్స్లో ఉంచేశారు. మా తర్వాత టైం స్లాట్ ఇచ్చిన వాళ్ళందరికీ దర్శనాలు అయ్యాయి, కానీ మమ్మల్ని మాత్రం రూమ్లో పెట్టారు. మధ్యాహ్నం 11 గంటలకు వెళ్ళిన వాళ్ళం సాయంత్రం 6 గంటలకు రూమ్ నుంచి వదిలారు. అక్కడి నుంచి గంటన్నర నడిచిన తర్వాత స్వామివారి నిజరూప దర్శనం చాలా బాగా జరిగింది. అప్పటి వరకు వేచి ఉన్న తర్వాత స్వామివారి దర్శనంతో వేచి ఉన్న అలసటంతా పోయింది. మా తర్వాత దర్శనాలన్నీ కూడా ఆపేయడం జరిగింది. సర్వదర్శనం అయితే 48 గంటలు పడుతుందని మైక్లో అనౌన్స్మెంట్లు కూడా ఇచ్చారట. దర్శనమయ్యి బయట వేచి చూస్తున్న 75 సంవత్సరాల మా అమ్మగారు, మా అమ్మాయి దర్శనాలు ఆపేశారు అనే మైక్ అనౌన్స్మెంట్తో చాలా టెన్షన్ పడ్డారు. మేము లోపల, వాళ్ళు బయట పడిన టెన్షన్కి ఆ 7 కొండలవాడు వాళ్లకు చాలామంది ఎస్కార్ట్స్ని పెట్టి మాకు అండగా నిలిచాడు. గోవిందా గోవిందా. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే.